ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. అస్సాం ఈశాన్య భారతంలో అత్యంత ప్రధానమైనటువంటి రాష్ట్రం. ఒకనాడు త్రిపుర, మణిపూర్ తప్పితే మిగతా ఎన్ని దాని కిందనే ఉండే. అయినా అస్సాం ఎప్పుడూ కూడా ఆర్థిక ప్రగతికి నోచుకోవడం. మొట్టమొదటిసారి ఇప్పుడు అస్సాం కూడా మిగతా భారతదేశంతో పోటీ పడుతుంది. ఆర్థిక ప్రగతిలో పోటీ పడతా ఉంది. ఇటీవల ఫిబ్రవరి 25 అనుకుంటాను, అస్సాం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది. 2 రోజుల సమ్మిట్ జరిగింది. 5 లక్షల కోట్ల అవగాహన పత్రాలు కుదిరాయి. 5 లక్షల కోట్లు అంటే మెయిన్ల్యాండ్లో అది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఈశాన్య భారతంలో 5 లక్షల కోట్ల ఎంఓయూలు సైన్ చేయటం అంటే ఇది ఓ పెద్ద రికార్డ్. రికార్డు. ఒక్క అసలు ఇప్పటికే ఎంత సాదియా బ్రిడ్జ్ కట్టారు. ఒక్కసారి ఎవరికైనా వీలుంటే వెళ్ళి ఒక నెట్లో సెర్చ్ చేసుకోండి. ఎన్ని రోడ్డు బ్రిడ్జీలు, ఎన్ని రోడ్లు, 91,000 కోట్ల పనులు నడుస్తున్నాయి అస్సాంలో. కొత్తగా నిన్న సదస్సులో నితిన్ గడ్కరీ ఇంకో 55,000 కోట్ల రోడ్డు ప్రాజెక్టులకి ప్రకటించాడు. ఒక్క ప్రభుత్వమే కాదండి, మొట్టమొదటిసారి పారిశ్రామికవేత్తలు పరుగులు ఎత్తారు అక్కడికి. కోర్స్ మీ అందరికీ తెలుసు, సెమీకాన్ ఇండస్ట్రీ దాదాపు $3 బిలియన్ టాటా అక్కడ నిర్మిస్తూ ఉంది. ఆల్రెడీ పనులు మొదలైనవి. ఇప్పుడు ముఖేష్ అంబానీ స్వయంగా వెళ్ళాడు, గౌతమ్ అదానీ వెళ్ళాడు. ఒక్కొక్కరు 50,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. అస్సాం సంగతి నేను చెప్పేది ఎక్కడో సంగతి కాదు. దాదాపుగా మీకు 60కి పైగా దేశాలు, 68 ఫారిన్ మిషన్స్ వచ్చిన విదేశీ సంస్థలు, అక్కడికి 62 విదేశీ సంస్థలు. అందులో ప్రముఖంగా జపాన్, జర్మనీ, అమెరికా. జపాన్ అయితే అత్యంత ఆసక్తి కనపరుస్తుంది అస్సాంలో పెట్టుబడుల కోసం. మొత్తం ఈశాన్య భారతంలో, ముఖ్యంగా అస్సాంలో 62 విదేశీ సంస్థలు. తర్వాత ఒకనాడు ఈశాన్య భారతం అంటే ఏముందంటే కేంద్ర నిధుల మీదే ఆధారపడేది. కేంద్ర నిధుల మీద, వేరే ఇదేం లేదు. ఇవాళ ఈ ఆర్థిక ప్రగతితోటి తన సొంత కాళ్ళ మీద తను నిలబడటమే కాకుండా సొంత వనరుల్ని, పన్నులను కూడా, రాబడుల్ని సమకూర్చుకుంటుంది అస్సాం. అంటే ఆర్థిక పురోగతి చెందుతుందన్నమాట. తన కాళ్ళ మీద తను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఒకసారి అస్సాం అభివృద్ధి అయిపోతే ఈశాన్య భారతం మొత్తం అభివృద్ధి అవుతుందండి. ఢిల్లీ చాలా దూరం వాళ్ళకి, గౌహతి అత్యంత దగ్గర, కల్చరల్లీ కనెక్టెడ్. అసలు ఈశాన్య భారతం కూడా బాగానే నడుస్తుందండి. అరుణాచల్ ప్రదేశ్ 55,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంది. కోర్స్ మేఘాలయ, సిక్కిం టూరిజం అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉన్నాయి. మిజోరాం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాగాలాండ్ హ్యాండీక్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా పురోగతిలో ఉంది. అట్లానే మీకు త్రిపురలో నేషనల్ గ్యాస్ రిజర్వ్స్ బయటపడ్డాయి. ఎంతో పొటెన్షియాలిటీ ఉంది ఈశాన్య భారతంలో. ఇవాళ అస్సాం ప్రగతి వలన యాక్ట్ ఈస్ట్ పాలసీ త్వరలోనే సాకారం కాబోతుంది. భూమార్గంలో మనము థాయిలాండే కాదు, కంపూచియా, వియత్నాం అన్నీ కూడా భూమార్గంలో వెళ్ళేటువంటి కళ నెరవేరబోతుంది. ఎందుకు ఇంత కీలకం అంటే ఇప్పుడే చెప్పాను, అస్సాం అనేది నంబర్ 1. ఇది మన సరిహద్దు రాష్ట్రాలు, నేపాల్, భూటాన్, ఈవెన్ మయన్మార్ కూడా వీటికి కీలకమైనటువంటి కేంద్రం. దాంతోపాటు మిలిటరీ పరంగా కూడా అత్యంత స్ట్రాటజిక్ ఏరియా. దాంతోపాటు ఇది ఒక మినీ ఇండియా అండి. అస్సామీ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు,
హిందీ మాట్లాడే వాళ్ళు కూడా కన్నయ్య ఉన్నారు. టీ గార్డెన్ వర్కర్స్ అందరూ హిందీ మాట్లాడతారు. నేపాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆదివాసీ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక మినీ ఇండియా అస్సాం అనేది. అలానే కాదు, ఇట్ ఈజ్ ఎ ప్యాన్ ఇట్ ఈజ్ ఎ ప్యాన్ నార్త్ ఈస్ట్. ఇట్ ఈజ్ ఎ ప్యాన్ నార్త్ ఈస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈశాన్య భారత ముఖ చిత్రం అస్సాం అనుకోవచ్చు. అట్లనే ఆదివాసీలు ఎంతమంది, మీకు బోడోలు, కార్బీలు, కచారీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో అంత వైవిధ్యభరితమైనటువంటి అస్సాం రాష్ట్రం ఒకే ఒక్క సమస్యతోటి అతలాకుతలం అవుతుంది. ఏమిటయ్యా అంటే అది ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్. వాళ్ళు విపరీతంగా బంగ్లాదేశ్ నుంచి సెటిల్ కావటం కాకుండా అసలు అక్కడ డెమోగ్రఫీస్ మారిపోతున్నాయి. అస్సామీస్ మైనారిటీలో పడే పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ప్రధానమైనటువంటి తలనొప్పి సమస్య ఏందన్నా ఉందంటే అది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు. ఎలా కట్టడి చేయాలో తెలియట్లేదు. వాళ్ళు ఇప్పటికే వచ్చేసారు, 40% పైగా ఉన్నారు. ఏం చెప్పాలి మరి? వాళ్ళు అస్సామీలు, వాళ్ళ సంస్కృతి అంటే విపరీతమైన ఇష్టం వాళ్ళకి. అదంతా దెబ్బతినిపోతుంది, అస్తిత్వంలో పడిపోతుందని బాధ అస్సామీలకు ఉంది. కాబట్టి అదే టైంలో అభివృద్ధి హేమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం చూడండి, జిఎస్టిపి పోయిన సంవత్సరం కన్నా 19% పెరిగింది. సిఏజిఆర్ సగటున 12.67% ఉంది. అస్సాం అద్భుత ప్రగతి సాధిస్తూ ఉంది. ఈ బాటలో కొన్నాళ్ళు ఇలానే పయనించేటట్టయితే మాత్రం ఈశాన్య భారతం అస్సాం అసలు భారత్ తోటి పోటీగా నిలిచే అవకాశం ఉంది. అది జరగాలని మనందరం కోరుకుందాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.